హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఐబీపీఎస్సీ నుంచి బిగ్ నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేటు, ఎగ్జాము మరియు అర్హతలు ఏంటి మొదలైనటువంటి అనేక విషయాల గురించి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ను మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సమాచారాన్ని మరింత మందికి చేరేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం ప్రధానంగా గమనించినట్లయితే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి వివిధ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది 1/9/2025 ప్రారంభమయ్యి 21/9/2025తో ముగియడం అనేటువంటి జరుగుతుంది. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ సంబంధించి నవంబర్ 2025లో ఉంటుంది. మరి ఆల్ టికెట్ల డౌన్లోడ్ అనేటువంటి ప్రిలిమినరీకి సంబంధించి నవంబర్ డిసెంబర్లో ఉంటుంది. మరి ఆన్లైన్ ఎగ్జామినేషన్ నవంబర్ డిసెంబర్లో జరుగుతుంది. రిజల్ట్కి సంబంధించి కూడా జనవరిలో వస్తుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటి వాటిని కూడా మనం ప్రధానంగా గమనించినట్లయితే 2026 జనవరిలో జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. మరి ఏజ్ లిమిట్ అనేటువంటిది ఎంత ఉండాలంటే ఆఫీసర్ అసిస్టెంట్కి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు అనేటువంటి ఉండాలి. ఖచ్చితంగా ఓబీసీ అయితే 3 ఏళ్ళు వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి ఉంటుంది. ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి 18 నుంచి 30 సంవత్సరాలు. ఫర్ ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్కి 21 నుంచి 32 సంవత్సరాలు. ఫర్ ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్కి అయితే 21 నుంచి 41 సంవత్సరాలు అనేటువంటివి ఏజ్ లిమిట్ని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మనము ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీలకి అయితే 5 ఇయర్సు, ఓబీసీలకి అయితే 3 ఇయర్సు, మరియు ఆల్రెడీ డిజేబిలిటీకి సంబంధించిన వ్యక్తులు ఉంటే వారికి 10 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం అనేటువంటి జరిగింది. అటు ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా 5 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం అనేటువంటి జరిగింది. మరి ఏ పోస్టులకి ఏ అర్హత ఉండాలి అనేటువంటి విషయాన్ని, అంటే క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఏదైనా డిగ్రీ అనేటువంటి ఉండొచ్చు. ప్లస్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు, కర్ణాటక అయితే కన్నడ, మరియు తమిళనాడు అయితే తమిళకి సంబంధించిన లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ అనేటువంటి ఉంటుంది. తర్వాత కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటి అవసరం ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ద రికగ్నైజ్ దీనికి కూడా ఎనీ డిగ్రీ అనేటువంటి ఉండాలి. మరియు ఆఫీసర్ స్కేల్ 2కి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ద రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ మినిమం 50% మార్క్స్ అనేటువంటి ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 అనేటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈక్వల్ విత్ మినిమం 50% అనేటువంటిది కూడా ఉండాల్సి ఉంటుంది. మరి ఆఫీసర్ 3 సీనియర్ మేనేజర్కి సంబంధించి అయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్, అంటే ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ పొంది ఉండాలి. మినిమం 50% మార్క్స్ అనేటువంటి ఉండాలి. మరియు డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్ వీటికి సంబంధించిన ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మినిమం 5 ఇయర్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇవ్వడం అనేటువంటి కూడా జరిగిందనమాట. మరి అదే విధంగా గమనించినట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అప్లై చేసి తెలుగుకు సంబంధించిన ప్రొఫిషియన్సీ అనేది ఉంటుంది. తమిళనాడు అయితే తమిళ్, కర్ణాటక అయితే కన్నడకు సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ అనేటువంటి ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1, 2, 3కి సంబంధించి అప్లికేషన్ ఫీజును గమనించినట్లయితే ₹175 అనేటువంటి ఉంటుంది. ప్లస్ జిఎస్టీ, సిజిఎస్టీ. ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి అయితే 175 ప్లస్ ₹850, అంటే మొత్తం మీద ₹1000 అనేటువంటి ఉండడం జరుగుతుంటుంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ గమనించినట్లయితే ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ 40, 25 మినిట్స్ టైం ఉంటుంది. న్యూమెరికల్ అబిలిటీకి సంబంధించి 40 మార్క్స్, 40 క్వశ్చన్స్, 20 మినిట్స్ అనేటువంటి టైం ఉంటుంది. మరి అన్నిటికీ సంబంధించి రీజనింగ్ 40 మార్క్స్, అదేవిధంగా యాప్టిట్యూడ్కి సంబంధించి 40 మార్క్స్. ఇలా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా రీజనింగ్కి, కంప్యూటర్ నాలెడ్జ్కి, జనరల్ అవేర్నెస్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, హిందీ లాంగ్వేజ్కి అట్లా సపరేట్గా ఎన్ని మార్కులు ఉంటాయి, ఎంత టైం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నోటిఫికేషన్లో స్పష్టంగా మనకు తెలియజేయడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగుకు సంబంధించినటువంటి
మీడియం ఎగ్జామినేషన్స్ అనేటువంటివి వస్తాయి. అంటే మనం తెలుగు పెట్టుకుంటే తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్, హిందీ పెట్టుకుంటే హిందీ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. అలాగే అటు గ్రేడ్ 2 ఆఫీసర్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ కావచ్చు, స్పెషలిస్ట్ కోడర్ కావచ్చు, ఇలా వారికి సంబంధించినటువంటి ఏ ఏ విభాగాల నుంచి ఎన్ని మార్కులు అనేటువంటివి వస్తాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా మనకు ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ను కూడా మనం గమనించినట్లయితే ప్రధానంగా మనం అప్లై చేసుకునే సందర్భంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐబీపీఎస్సీ వాళ్ళే నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది. అంటే మనకు ఏ స్టేట్లో ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది వాళ్ళు మనకు అప్లై చేసేటప్పుడు చూపిస్తారు. దాన్ని బట్టి మనం ఎంపిక చేసుకుంటే మనకు అక్కడ మనకు ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. మరియు ఇంటర్వ్యూ ప్రాసెస్ తర్వాత మనకు ఫైనల్గా రిక్రూట్మెంట్ అనేటువంటిది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు మొదలైనటువంటి వాటికి ఉంటుంది. అలాగే ఇట ఓబీసీ వాళ్ళకి ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ అనేటువంటి ఉండాలి. ఎకనామిక్స్ వాళ్ళకైతే అంటే ఈడబ్ల్యూఎస్ వారికి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటి ఉండాలా. పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించి వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది కూడా ఉండాల్సి ఉంటుంది. చివరిగా ఆ యొక్క ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేటువంటి చేస్తారు. చివరిగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి జరిగిన తర్వాత వారికి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంటుంది. మనము ఇక్కడ మనం అప్లై చేయడానికి ఏమేమి ఉండాలంటే ఒక ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇన్ఫర్మేషన్ అంటే లెఫ్ట్ థంబ్ అనేటువంటిది, మరియు ఏ హ్యాండ్ రైటన్ డిక్లరేషన్ అంటే ఒక డిక్లరేషన్ అనేటువంటిది కూడా ఉండాల్సి ఉంటుంది. మరియు తర్వాత ఎస్ఎస్సి, తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్లు, స్టడీ సర్టిఫికేట్లు మొదలైనటువంటివన్నీ ఉంటాయి. పూర్తిగా నోటిఫికేషన్ అనేటువంటి వాటిని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఐబీపీఎస్సికి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేటువంటిది మనకు పూర్తి కావడం అనేటువంటి జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి పూర్తి సమాచారాన్ని కూడా చూసినందుకు.